హాయ్ టు ఆల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి మే 7న అయితే ఎగ్జామ్ జరగబోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎగ్జామ్కి రిలేటెడ్గా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఇది తెలుసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఇది మీకు యూజ్ అవుతుందన్నమాట. ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఫేస్ చేసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు ఫేస్ చేయకుండా ఉన్నట్లయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి మెయిన్గా కావాల్సిన వాటి కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీకు కావాల్సింది ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ అయితే ఒకటి కావాలి. దాంట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చిన వాటిని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మీకు వాటిలో ఇన్స్ట్రక్షన్స్లో ఏమేమి ఇచ్చారు, హాల్ టికెట్ ఒకటి, ఐడి ప్రూఫ్ ఒకటి, పెన్ ఒకటి మాత్రమే చెప్పారు. రిమైనింగ్ వాటి కోసం అయితే మీకు హాల్ టికెట్లు ఎటు చెప్పలేదు. ఇన్ కేస్ మీకు కొన్ని సెంటర్లో అడగొచ్చు, కొన్ని సెంటర్లు అడగకపోవచ్చు అనే డౌట్ ఉంటే మాత్రం మీరు ఏం పర్లేదు, ప్రాబ్లం అయితే ఏముండదు క్యారీ చేయడానికి అయితే. మీరు అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకెళ్ళండి. దాని మీద ప్రిన్సిపల్ సైన్ కానీ ఏమీ అవసరం లేదు. మీరు అది మాత్రం అదొక్కటి తీసుకువెళ్ళండి. ఐడి ప్రూఫ్ కోసం చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ఉండేలాగా మీ దగ్గర ఏ ఐడి ప్రూఫ్ ఉంటే అది తీసుకువెళ్ళండి. ఆధార్ ఉంటే ఆధార్ తీసుకువెళ్ళండి, పాన్ ఉంటే పాన్ తీసుకువెళ్ళండి, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్. వీటిలో ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయో వాటిని మాత్రమే తీసుకెళ్ళండి. కొంతమంది ఏంటంటే ఐడి ప్రూఫ్ అనేది జెరాక్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. జెరాక్స్ అయితే కాదు, మీ ఐడి ప్రూఫ్ మాత్రం ఒరిజినల్ ఉండాలన్నమాట. ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళండి. ఎగ్జామ్కి క్యారీ చేయాల్సిన వాటి కోసం చూసుకుంటే ఇంతే అనమాట. మీరు ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చే టైం వచ్చేసి 150 మినిట్స్ అనమాట. టోటల్గా మనకు ఉండేది 200 బిట్స్. మీరు చదివినా చదవకపోయినా మాత్రం ఇచ్చిన టైంలో మాత్రం అన్నీ కంప్లీట్ చేసేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఎటు లేదు కాబట్టి 200 బిట్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి. మీరేం చేస్తారంటే ఫస్ట్ 200 బిట్స్లో తెలియని బిట్ కనుక వస్తే మాత్రం మీరు దానికి ఆన్సర్ చేయొద్దు. తెలియని బిట్ వస్తే అట్లా వదిలేసేయండి, స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అర్థమైందా? మీరు స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీకు తెలిసిన బిట్స్ అన్నీ పెట్టేసి లాస్ట్లో మీరు తెలియని వాటి జోలికి వెళ్తే మాత్రం అది మీకు టైం సేవ్ అవుతుందన్నమాట. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్కి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం బిట్స్ని అయితే అటెంప్ట్ చేస్తారు. ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలిసిన బిట్స్ మాత్రం పెట్టేయండి, తెలియని బిట్స్ని లాస్ట్లో పెట్టుకోండి. ఒకసారి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోండి. మీరు బిట్ పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. మనకి టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 200 బిట్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి కాబట్టి మీరు కరెక్ట్ పెట్టారా లేదనేసి ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏంటంటే మీకు వచ్చిన మార్క్స్ తర్వాత ర్యాంక్లో మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ర్యాంక్ కనుక ఎక్కువ వచ్చిందంటే ఒక మార్క్ డిఫరెన్స్లో కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని రీచెక్ అయితే మాత్రం చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ సీట్ వచ్చే విషయంలో ఎలిజిబిలిటీస్ పరంగా చూసుకుంటే అడిషనల్గా వేరే ఉన్నాయి. ఫస్ట్ అయితే మాత్రం మనకి మంచి మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. ఫైనల్గా ఏంటంటే ఎగ్జామ్కి అందరూ అటెండ్ అయ్యేలా చూసుకోండి. అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఆన్సర్ కీ కోసం ఫర్దర్గా ఉన్న ప్రొసీజర్ కోసం అయితే తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్.